మొదటి పని చేస్తున్నారు, బిరుదులను తిరిగి ఇచ్చివేయడము అంటున్నాం. అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి లాయల్టీగా ఉంటూనో, సమాజానికి లాయల్టీగా ఉంటూనో ప్రభుత్వం నుండి వివిధ రకాల బిరుదులు తీసుకున్నారు. అలాంటి బిరుదులు ఇక్కడ తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. గాంధీజీ ఇస్తున్నాడు. ఏ బిరుదు ఇస్తున్నాడు? తాను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బోయర్స్తో యుద్ధంలో బ్రిటిష్ వారి సైనికులకి సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఒక వైద్య వాలంటీర్గా సేవలు అందించడం జరుగుతుంది. తద్వారా అతనికి హిందూ దేశ సింహం, దాన్ని మనం ఏమంటాం? కైజర్ ఏ హింద్ అంటున్నాం. సో ఈ కైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా ఇచ్చివేయడం జరుగుతుంది. కైజర్ ఏ హింద్ అంటున్నాం. హిందూ దేశ సింహము అంటున్నాం. హిందూ దేశ సింహము అనే బిరుదుని తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చాలామంది తమకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చిన బిరుదులను కూడా తిరిగి ఇచ్చివేసే పరిస్థితి దీనివల్ల జరుగుతుంది. అదేవిధంగా కళాశాలలను బహిష్కరించాలి, అంటే విద్యాలయాలకు వెళ్ళకూడదు, బ్రిటిష్ విద్యాలయాలలోకి వెళ్ళకూడదు, అంటే ఇంగ్లీష్ ఆధారితంగా నిర్వహించబడే విద్యాలయాలకు వెళ్లకుండా ప్రాంతీయ విద్యాలయాలకు వెళ్ళాలి. 3, ఎన్నికలను బహిష్కరించాలి. అది ఏ స్థాయిలో ఉన్న ఎన్నికలను బహిష్కరించాలి. అది గ్రామ స్థాయిలో కానీ, శాసనసభ స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కానీ ఎన్నికలుంటే వాటిని బహిష్కరించాలి. 4, పన్నులను నిరాకరించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన ఆదాయం పన్నుల రూపంలోనే వస్తుంది. భారతీయ సంపదని లండన్ కొల్లగొట్టిన విధానాలలో అత్యంత ముఖ్యమైన విధానం ఈ పన్నులే అవుతున్నాయి. కాబట్టి పన్నులను నిరాకరించాలి, ససేమిరా కట్టకూడదు. అదేవిధంగా గ్రామ సేవలను బహిష్కరించాలి. గ్రామ సేవలు ఎందుకు? గ్రామ స్థాయిలో ఉన్న వ్యవసాయ భూముల నుండి పన్నులను వసూలు చేయడం, అలాంటి క్రమంలో ఈ సేవలు అనేవి క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాలని, కార్యక్రమాలని బహిష్కరణ విధానంలో కొనసాగించడం జరిగింది.